ఎక్కడెక్కడ వాడారు దీనికి ట్రీట్మెంట్? ఎందుకంటే మీకు ఈ 2 ప్రాబ్లమ్స్ మనం క్యూర్ చేస్తున్నాము. కొన్ని రోజుల తర్వాత మా దగ్గరకు వచ్చారు కదా, ఎక్కడే వాడారు మనకన్నా ముందు? ఇప్పుడు ఈ ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టాబ్లెట్స్ అవి వాడడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేదని చెప్పేసి అవి బంద్ చేశాం సార్. యాక్చువల్గా ఏంటంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎరెక్షన్ డిస్ఫంక్షన్ అనేది వయసులో సహజం. ఇది మన హోమియోపతి, మన అనుదీప్ హోమియోపతిలో చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది మెడిసిన్. సో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కదా. కొంతమంది హోమియోపతిలో కూడా అంటే ఇప్పుడు కొన్ని ఇంగ్లీష్ మందులు కానీ లేదా మార్కెట్లో దొరికే మందులు టెంపరీగా మనకు రిజల్ట్స్ ఇస్తున్నాయి. అయితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా. దీంట్లో కూడా అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అలా సైడ్ కలుపుతున్నారా అని కొంతమంది పేషెంట్స్ అడగడం జరుగుతుంది. మరి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటో ఒకసారి మన ఆడియన్స్ చెప్పండి మీరు. డిఫరెన్స్ ఇది పర్మనెంట్గా ఉంటుంది సార్. మన దగ్గర హోమియోపతి ఏంటంటే ఫస్ట్ ఆల్ నుండి నమ్మకం ఏంటంటే పర్మనెంట్గా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా? నాకేం సైడ్ ఎఫెక్ట్స్ ఏం రాలేదు. నమ్మండి, హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అది చిన్న పిల్లల నుండి ఎంత పెద్ద వాళ్ళకైనా కానీ మేము సైడ్ ఎఫెక్ట్ ఉండే మెడిసిన్ని ఇవ్వము, అది ఉండదు కూడా. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో మంచి రిజల్ట్స్ మీరు ఖచ్చితంగా మీరు పొందుతారు. కర్నూలు నుండి 2 ప్రాబ్లమ్స్ క్యూర్ అయిన తర్వాత కూడా మళ్ళీ దీని గురించి వచ్చాడు, మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉన్నా కానీ మన బ్రాంచెస్లో మీరు సంప్రదించగలుగుతారు. జూబ్లీస్, నారాయణగూడ, సికింద్రాబాద్, కరీంనగర్, తుమ్మకుంటల